ఇకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. కానీ నేను ఎప్పుడు కూడా దరిదాపుగా ఒక 10 ఇయర్స్ 8, 9, 10 ఇయర్స్ నేను అసలు ఫేస్ టు ఫేస్ నా కూతురు ముఖం చూడలేదు ఇప్పుడు. యెస్. నేను కూడా విన్నాను అంకుల్ ఈ మాట. చూడలేదు. ఎందుకంటే కూతుర్ని గారాబంగా పెంచి, గుండెల మీద పెంచుకొని, ఆడపిల్లని ఎంత ఇష్టంగా పెంచుకుంటారో ఒక తండ్రి అందరికి తెలిసిన విషయమే. సో, అలాంటి కూతురికి అలా జరిగిన తర్వాత ఇంతవరకు కూతురు ముఖం డైరెక్ట్‌గా చూడలేదు. ఎక్కడన్నా ఫంక్షన్‌లో కనపడ్డా గాని జనరల్‌గా నేను ఇప్పుడు మీరు కిందకి నా రూమ్‌లో కూర్చున్న దగ్గర నుంచి ఇక్కడికొచ్చిన దాకా కూడా అబ్జర్వ్ చేశాను. మీరు అలా పక్కన ఉన్నారనే గాని తనకెళ్ళి ఇంతవరకు చూడలేదు. అంకుల్ ఈరోజు ఈ షోలో నాన్నకి ప్రేమతో కాబట్టి మీరు నా మీద ప్రేమతో వచ్చారు. కూతురికి జరిగి 15 సంవత్సరాలు అయిపోయింది. కూతుర్ని ఇలా చూసే ఇష్టం లేక, చూసి తట్టుకోలేక మీరు నేను చూడను అని ఒక కంకణం కట్టుకొని ఆ అమ్మాయి ముఖమే చూడట్లేదు. ఫర్ ద ఫస్ట్ టైం మా నాన్నకి ప్రేమతో షోలో మీరు ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న నిహారిని ఒక్కసారి చూడరా ప్లీజ్. ఇదే దీని మూలకనే నేను నిహారి నువ్వు నాన్నే రెగ్యులర్ గా చూస్తూ ఉంటావు ఎప్పుడైనా కలిసినప్పుడు. Yeah. చాలా సార్లు ఫీల్ అయి ఉంటావు కదా, నాన్న కళ్ళల్లో కళ్ళు పెట్టి నన్ను చూడట్లేదు అని. ఎన్నిసార్లు బాధపడి ఉంటావు? 100%. ఆ? నేను ఆడపిల్లని, నేను ఒక కూతుర్ని. నాకు బాధ వచ్చినప్పుడు మా నాన్న దగ్గరకు తీసుకోవాలి, కళ్ళంట నీళ్లు తుడవాలి, నేను ఉన్నానన్న ధైర్యం చెప్పాలి అని ఎప్పుడూ అనుకుంటాను. కానీ నేను వాళ్ళని తప్పు పట్టను. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఇలా అయిపోయింది అంటే అది ఎవరూ డైజెస్ట్ చేసుకోలేరు. సో వాళ్ళు అదే సిచ్యువేషన్లో ఉన్నారనుకుంటా. సో ఏదున్నా నాలో నేను బాధపడతాను తప్ప, ఏదైనా కోపం వస్తే ఒక మాట మాట్లాడతాను తప్ప నేను వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టాను. ఈరోజుకి అనుకుంటాను అలా నా భుజం మీద చెయ్యేసి నేను ఉన్నానని ఒక్క ధైర్యం, ఒక్క మాట చెప్తే బాగుంటుంది కదా అంటే ఈరోజు చెప్తారు నాన్న. కానీ ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. కానీ మా ఇద్దరికి ఆ ఫిజికల్ బాండింగ్ అన్నది ఉండదు అనమాట. అదొక్కటే జరిగిన దగ్గర నుంచి. ఇది జరిగినప్పటి నుంచి నాన్న ఎప్పుడు మిమ్మల్ని పట్టుకోలేదా? ఎప్పుడైనా నేనే అలా పట్టుకుంటా ఉంటే ఆయన కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆయనకు ఒక ఎమోషనల్ గా ఆయన డిస్టర్బ్ అవుతూ ఉంటారు. అంటే ఈ 15 సంవత్సరాల నుంచి పాపకు ఒక్క హగ్గు కూడా ఇవ్వలేదు? అమెరికా వెళ్తుంటే ఎయిర్పోర్ట్ లో ఒకే ఒక్కసారి ఇచ్చారు. ఓకే ఒకసారి మిమ్మల్ని ఒక్కసారి అలా చూసి ఆయన మళ్ళీ వెంటనే తిప్పేసుకున్నారు. అంతే. ఆయన కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. జరిగి 15 సంవత్సరాలు అవుతుంది. అవును. కానీ ఇప్పటికీ నిన్నో మొన్నో జరిగినట్టుగానే ఆయన ఊహించుకున్నారు. అలానే ఆయన మాట్లాడుతున్నారు. ఆయన మాటలు చూస్తుంటేనే అర్థమవుతుంది. అవును. నిజంగా గ్రేట్ ఫాదర్ అంకుల్ మీరు. Thank ఇన్ని సంవత్సరాల నుంచి ఒక ఆడబిడ్డని వెంట పెట్టుకొని కంటికి రెప్పలాగా చుట్టుపక్కల అందరినీ పెట్టి తను ఎప్పుడైనా కానీ ఒక స్థానానికి వస్తుందని చెప్పేసి గుర్తించి తనని ఇండిపెండెంట్గా వదిలేశారు చూడండి. గ్రేట్ అది. ఏం చెప్తావు దానికి నిహారి? ప్రేమ అంతే. ఆయన మీద ఆయనకున్న నమ్మకం. మేబీ ఆయనకి ఈ జీవితాన్ని ప్రసాదించిన వాళ్ళ నాన్నగారి పోలిక. మా తాతగారు ఫ్రీడమ్ ఫైటర్. నేను ఎన్నిసార్లు అయినా సరే నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను మా తాతగారి గురించి. తాతగారు ఫ్రీడమ్ ఫైటర్. మేబీ నాన్నకి రాకపోయినా ఆ ఫైటింగ్ నేచర్ నాకు వచ్చింది అనుకుంటా నేను అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.